హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అరుణ్. టుడేస్ థీరం మనం కాచీస్ nth రూట్ టెస్ట్ దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మనల్ని ఎగ్జామ్లో కాచీస్ nth రూట్ టెస్ట్ అని అడుగుతాడు, సమ్ టైమ్స్ రూట్ టెస్ట్ అని కూడా అడుగుతాడు. సో మనకి ఏ విధంగా ఇచ్చినా మనకి ఆన్సర్ అయితే ఒకటే. కాచీస్ nth రూట్ టెస్ట్ మనకి స్టేట్మెంటు మనమే చూసుకోవాలి, అలాగే ప్రూఫ్ కూడా మనమే చూసుకోవాలి. సో ఇక్కడ మనల్ని స్టేట్మెంట్ ఏమడుగుతున్నాడంటే సమేషన్ యూఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అంటే మనకి సమేషన్ యూఎన్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా 0 కంటే పెద్దవి అని చెప్తున్నాడు. లిమిట్ యూఎన్ ఓల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎల్. అంటే ఇక్కడ ఎల్ అయినప్పుడు మనకి ఎల్ వాల్యూ అనేది 1 కంటే తక్కువగా ఉంటే సమేషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుందని, ఇఫ్ ఎల్ వాల్యూ అనేది 1 కంటే పెద్దదైతే ఎల్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మనకి సమేషన్ యూఎన్ అనేది డైవర్జెంట్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు కాచీస్ nth రూట్ టెస్ట్ అనేది రాంగ్ అవుతుంది. సో మనకి ఎల్ లెస్ దాన్ 1 ఎల్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మాత్రమే కాచీస్ nth రూట్ టెస్ట్ అనేది ప్రూవ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం? సమేషన్ యూఎన్ కన్వర్జెన్స్ టు ఎల్. ఎల్ ఎప్పుడవుతుంది మనకి? సమేషన్ యూఎన్ కన్వర్జెంట్ ఎప్పుడవుతుంది మనకి? ఇఫ్ ఎల్ లెస్ దాన్ 1. ఇక్కడ డైవర్జెంట్ ఎప్పుడవుతుంది? ఎల్ గ్రేటర్ దాన్ 1. సో ఈ రెండు కండిషన్లు మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనం ప్రూఫ్లోకి వెళ్ళినట్లయితే సిన్స్ యూఎన్ గ్రేటర్ దాన్ 1 ఫర్ ఆల్ ఎన్, అంటే మనకి యూఎన్ గ్రేటర్ దాన్ 1 అంటే మనకి అన్ని పాజిటివ్ టర్మ్స్ అని చెప్తున్నాడు కదా. సో యూఎన్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పి తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి లిమిట్ యూఎన్ ఓల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటున్నాడు కదా. మనం లిమిట్ యొక్క డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్ యూఎన్ ఓల్ పవర్ n మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటున్నారు. అంటే ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m, n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అయినప్పుడు మాడ్ యూఎన్ ఓల్ పవర్ n మైనస్ ఎల్ అనేది ఎప్సిలాన్ కంటే చిన్నది అని చెప్తున్నారు. అంటే ఎప్సిలాన్ అనేది 0 కంటే పెద్దది, ఎప్సిలాన్ కంటే చిన్నది మనకి మాడ్ యూఎన్ ఓల్ పవర్ n మైనస్ ఎల్ అనేది ఎప్సిలాన్ కంటే చిన్న వాల్యూ అని చెప్తున్నారు. మనం ఈ డెఫినేషన్ నుంచి మాడ్ యూఎన్ ఓల్ పవర్ 1/n మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ని తీసుకుని మనం ఈ మాడ్ రిమూవ్ చేసి రాసుకోవాలంటే మనకి ఈ విధంగా -y ప్లస్ yకి మధ్యలో మాడ్లో ఉన్న వాల్యూ x రాసుకున్నాం కదా. ఈ విధంగా ఇక్కడ మాడ్ రిమూవ్ చేసి రాసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ అంటున్నాం కాబట్టి మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో మనం ఈ మాడ్లో ఉన్న వాల్యూని అయితే రాసుకుంటున్నాం. ఈ కింద స్టెప్లో మనం ఏం చేస్తున్నాం? ఈ 3 టర్మ్స్కి కూడా మనం ప్లస్ ఎల్ అనేది ఎడిషన్ చేస్తున్నాం. ప్లస్ ఎల్ ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఎల్ ఉంది, మైనస్ ఎల్లో ప్లస్ ఎల్లో క్యాన్సిల్ అయిపోయి మనకి యూఎన్ ఓల్ పవర్ 1/n మిగులుతుంది. ఈ కింద స్టెప్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ 3 స్టెప్స్కి ఓల్ పవర్ n అనేది యాడ్ చేస్తున్నాం. ఓల్ పవర్ n చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ 1/n ఉంది కదా, ఆల్రెడీ 1/n ఎన్నో క్యాన్సిల్ అయిపోయి మనకి యూఎన్ అయితే మిగులుతుంది. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఓల్ పవర్ n లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఓల్ పవర్ n. అంటే మనకి ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో యూఎన్ అనే సీక్వెన్స్ ఉంది అని చెప్తున్నాం. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకుంటున్నాం. దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చాం? లిమిట్ యొక్క డెఫినేషన్ నుంచి తీసుకుని దీని యొక్క ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పి మనం తీసుకుంటున్నాం. లెట్ ఎల్ లెస్ దాన్ 1 అంటే ఎల్ మన ఫస్ట్ కేస్ ఏంటి? ఎల్ లెస్ దాన్ 1 అని తీసుకుని మనం దాన్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనం ఎల్ లెస్ దాన్ 1 అని తీసుకున్నాం. చూజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ మనకి డెఫినేషన్లో లిమిట్ యొక్క డెఫినేషన్లో ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటున్నాం. దాన్ని ఇక్కడ మనం చూస్ చేసుకొని లెట్ కే ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అని చెప్తున్నాం. ఎల్ అనేది 1 కంటే చిన్నది, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే అంటున్నాం. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని మనం కే అని తీసుకుంటున్నాం. ఆ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది 1 కంటే చిన్నగా ఉంటుంది అని చెప్తున్నాం. 1 కంటే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ చిన్నగా ఉంటే మనకి ఎల్ అనేది 1 కంటే చిన్నగా ఉంటుంది, కే కూడా 1 కంటే చిన్నగా ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ఏం చెప్తున్నామంటే 0 లెస్ దాన్ ఎల్ లెస్ దాన్ కే లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ ఎల్ గ్రేటర్ దాన్ కే గ్రేటర్ దాన్ 1. అంటే మనకి 1కి 0కి మధ్యలో ఎల్ అండ్ కే వాల్యూస్ అనేవి ఉన్నాయని చెప్తున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 వీ హ్యావ్ యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఓల్ పవర్ n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. మనం ఈక్వేషన్ 1 నుంచి యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఓల్ పవర్ n ఈ పార్ట్ని మనం తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే
ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అని మనం కే అని తీసుకున్నాం కాబట్టి ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ప్లేస్లో మనం కేని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. యూఎన్ లెస్ దాన్ కే పవర్ ఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఈ విధంగా వచ్చింది కదా. మనకి కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా మనకి ఏంటి ఒకసారి చూడండి. విఎన్ లెస్ దాన్ కేవిఎన్ ఉన్నప్పుడు మనకి విఎన్ అనేది కన్వర్జెంట్ అని చెప్తే మనకి అప్పర్ టర్మ్ కన్వర్జెంట్ అని చెప్తే ఇక్కడ లోవర్ టర్మ్ అనేది మనకి ఆటోమేటిక్గా కన్వర్జెంట్ అవుతుంది. బై కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా మనకి యూఎన్ లెస్ దాన్ కేవిఎన్ ఉన్నప్పుడు మనకి విఎన్ని కన్వర్జెంట్ అని చెప్తే యూఎన్ ఆటోమేటిక్గా మనం కన్వర్జెంట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ అదేవిధంగా ఉంది చూడండి. యూఎన్ ప్లేస్లో మనకి యూఎన్ ఉంది లెస్ దాన్ కే పవర్ ఓల్ పవర్ ఎన్ అంటే విఎన్ ప్లేస్లో మనకి కే పవర్ ఎన్ ఉంది. ఇక్కడ కే ప్లేస్లో మనం 1 తీసుకోవచ్చు. సో 1 పవర్ కేఎన్ అంటే మనకి కేఎన్ఏ కదా. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ మనల్ని కే పవర్ ఎన్ మనం కన్వర్జెంట్ అని చెప్పగలిగితే ఆటోమేటిక్గా మనకి యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. దేని ప్రకారంగా బై కంపారిజన్ టెస్ట్. సో మనకి ఈ విధంగా చెప్పచ్చు. ఇప్పుడు మనం కే పవర్ ఎన్ సಮೇషన్ కే పవర్ ఎన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు. 1 ప్లస్ కే స్క్వేర్ ప్లస్ కే క్యూ ప్లస్ అండ్ సో ఆన్ రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కామన్ రేషియో ఏంటి కే వాల్యూ అనేది 1 కంటే తక్కువగా ఉంటే మనం దాన్ని కన్వర్జెంట్ అని చెప్పచ్చు. దేని ప్రకారంగా జామెట్రిక్ సిరీస్ ప్రకారంగా కే వాల్యూ అనేది సಮೇషన్ కే పవర్ ఎన్ అనేది కే వాల్యూ అనేది కామన్ రేషియో వాల్యూ అనేది 1 కంటే తక్కువగా ఉంటే మనం దాన్ని కన్వర్జెంట్ అని చెప్పచ్చు. జామెట్రిక్ సిరీస్ ప్రకారంగా ఏంటి ఆర్ వాల్యూ అనేది -1కి +1కి మధ్యలో ఉన్న ఆర్ 1 కంటే తక్కువగా ఉన్నా కూడా మనం దాన్ని కన్వర్జెంట్ అని చెప్పచ్చు. 1 కంటే ఎక్కువగా ఉంటే మనం డైవర్జెంట్ అంటాం. ఇక్కడ మనకి ఏ విధంగా ఉంది కే వాల్యూ అనేది 1 కంటే తక్కువ లెస్ దాన్ 1 అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి కే వాల్యూ అనేది 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి మనం దీన్ని కన్వర్జెంట్ అని చెప్పచ్చు. సో ఆ విధంగా మనం కే పవర్ ఎన్ కన్వర్జెంట్ అని చెప్తే ఆటోమేటిక్గా యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది బై కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా. కే పవర్ ఎన్ని మనం జామెట్రిక్ సిరీస్ ప్రకారంగా కే పవర్ ఎన్ని కన్వర్జెంట్ అని చెప్పాం. సో ఇక్కడ మనకి కే పవర్ ఎన్ కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి యూఎన్ కూడా సಮೇషన్ యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది బై కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా. సో ఈ రెండు కన్వర్జెంట్ అవుతే మనకి ఎల్ లెస్ దాన్ 1 అయినప్పుడు మనకి ఈ సಮೇషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎల్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మనం ఏం చూపించాలి డైవర్జెంట్ అని చూపించాలి. చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 1. సో మనం బోత్ సైడ్స్ పవర్లో ఎన్ యాడ్ చేసినట్లయితే 1 పవర్లో ఎన్ ఉన్నా ఏమున్నా సరే మనకి 1 పవర్లో మనకి అది 1 అవుతుంది. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ గ్రేటర్ దాన్ 1 అని తీసుకోవచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ 1. మనం ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం తీసుకుంటున్నామంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ లెస్ దాన్ యూఎన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ లెస్ దాన్ యూఎన్ని తీసుకుంటున్నాం ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఇది తీసుకుంటున్నాం ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే యూఎన్ గ్రేటర్ దాన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ అని చెప్తున్నాం. అంటే మనకి యూఎన్ కంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ కంటే యూఎన్ పెద్దది అని చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఏంటంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ అనేది 1 కంటే పెద్దది అంటున్నాం. అంటే యూఎన్ అనేది 1 కంటే పెద్దది అవుతుంది కదా దీని ప్రకారంగా. సో యూఎన్ గ్రేటర్ దాన్ 1 అని చెప్పి తీసుకుంటున్నాం. మనం బోత్ సైడ్స్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ చెక్ చేసినట్లయితే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 అంటే 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి మనకి 1 అవుతుంది. సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ యూఎన్ అనేది 1 అయిందంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ నాట్ ఈక్వల్ టు 0 అయినట్టు. సో నాట్ ఈక్వల్ టు 0 అయ్యిందంటే మనకి బై nth టర్మ్ టెస్ట్ ప్రకారంగా ఏంటి యూఎన్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకు కన్వర్జెంట్. బై nth టర్మ్ టెస్ట్ ప్రకారంగా లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి సಮೇషన్ యూఎన్ ఈజ్ డైవర్జెంట్ అని చెప్తున్నాం. సో మనం ఇప్పుడు సಮೇషన్ మనం ఇక్కడ ఎల్ లెస్ దాన్ 1 అయినప్పుడు మనకి కన్వర్జెంట్ అని ప్రూవ్ చేసాం. ఎల్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మనకి
డైవర్జెంట్ అని ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ వరకు అయితే మనకి సమ్ అయితే సరిపోతుంది. కానీ L=1 అయినప్పుడు ఎందుకు టెస్ట్ పనికిరాదు, టెస్ట్ అనేది రాంగ్ అని ప్రూవ్ అవుతుంది అని చెప్తున్నాం. ఎందుకు రాంగ్ అని ప్రూవ్ అవుతుంది అనేసి ఒకసారి మనం బ్రీఫ్గా చూసుకుందాం. సో ఇఫ్ L=1, ఇది L=1 అని తీసుకున్నప్పుడు మనం కన్సిడర్ సమ్మేషన్ an అనే ఒక సిరీస్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సమ్మేషన్ 1/n అనే ఆ సిరీస్ని సమ్మేషన్ 1/n అని చెప్తున్నాం, విచ్ ఈజ్ డైవర్జెంట్. ఇది డైవర్జెంట్ ఎందుకు అవుతుందంటే మనం పీ సిరీస్ టెస్ట్ని యూజ్ చేసి చెప్తున్నాం. ఇక్కడ n⁻1 ఉంది, ఏమీ లేదంటే ఇక్కడ మనకి పవర్లో 1 ఉన్నట్టు. 1 ఉంది కాబట్టి ఇక్కడ మనల్ని పీ సిరీస్ టెస్ట్ ప్రకారంగా ఇది మనకి డైవర్జెంట్ అవుతుంది. సో ఇది సమ్మేషన్ 1/n ఇది మనం డైవర్జెంట్ అని చెప్పేస్తున్నాం. దీని లిమిట్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి 1 వస్తుంది. సో అదేవిధంగా కన్సిడర్ సమ్మేషన్ bn అనే మరొక సిరీస్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఆ bnని మనం 1/n² అని చెప్తున్నాం. ఇక్కడ n² కాబట్టి ఇక్కడ పవర్లో మనకి p>1 ఉంది కాబట్టి మనం దీన్ని కన్వర్జెంట్ అని చెప్తున్నాం. ఇక్కడ మనకి కన్వర్జెంట్ అని చెప్తున్నాం. సో మనకి పీ సిరీస్ టెస్ట్ని యూజ్ చేసుకుని దీన్ని మనం కన్వర్జెంట్ అని చెప్తున్నాం. దీని యొక్క లిమిట్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి 1 వస్తుంది. సో మనకి కన్వర్జెంట్కి లిమిట్ 1 వస్తుంది, అలాగే డైవర్జెంట్కి లిమిట్ 1 వస్తుంది. కాబట్టి ఈ L=1 అయినప్పుడు మనకి కాచీస్ nth రూట్ టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేస్తే నాకు వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.